జయరాం రమేష్ కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ తాజాగా కొన్ని కామెంట్స్ చేశారు. ఇంతకుముందు ట్రంప్ చాలా సందర్భాల్లో ఆడిన మాట ఏమిటి అంటే, ఆపరేషన్ సింధూర్ జరుగుతున్న టైంలో ఈ పాకిస్తాన్కి భారత్కి మధ్య యుద్ధాన్ని నేనే ఆపాను అంటూ కేఏ పాల్తో పోటీ పడి మరీ ట్రంప్ చాలా చోట్ల అదే మాటలు మాట్లాడాడు. ఫైనల్గా ఆయనకి నోబెల్ శాంతి బహుమతి వచ్చిందా అంటే రాలేదు. సరే, అది పక్కన పెడితే ఈ ధోరణితో కొనసాగుతున్నటువంటి ఆయనకి చాలాసార్లు భారత ప్రభుత్వం కానీ, రిలేటెడ్ శాఖలకు సంబంధించినటువంటి అధికారులు కానీ, ఈవెన్ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు కానీ స్పష్టంగా చెప్పారు, ఈ యుద్ధం లేదా ఆ యొక్క ఆపరేషన్ ఏదైతే ఉందో దాన్ని హోల్డ్ చేయడానికి గల కారణాలు ఏ దేశమో మధ్యవర్తిత్వం చేయడం కాదు, అది మేము తీసుకున్న నిర్ణయం, అది మాకు సంబంధించింది. అంతేకాదు, ఇంకొక టెర్రరిస్ట్ అటాక్ జరిగినా కూడా అది యుద్ధంగానే పరిగణించి దానికి తగ్గట్టుగా పాకిస్తాన్ని హ్యాండిల్ చేస్తామని కూడా హెచ్చరించారు. అయినా కూడా కాంగ్రెస్ పార్టీ దాని లక్షణాలని ఎప్పటికప్పుడు బయటపెడుతూ పాకిస్తాన్ భాషను మాట్లాడుతూ ఉంది. జయరాం రమేష్ ఏమంటున్నారు అంటే, ఇప్పుడు తాజాగా చైనా కూడా అటువంటి కామెంట్స్ చేసింది. చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యీ చేసినటువంటి కామెంట్స్ ఏంటి, మేమే యుద్ధాన్ని ఆపాం, చైనా మధ్యవర్తిత్వం చేయటం వలన యుద్ధం ఆగింది అని ట్రంప్కు పోటీగా కొత్తగా వచ్చాడు అనమాట. ఈయన లెక్కెడుతున్నాడు రోయ్ అన్నట్లుగా 65 సార్లు ఇదిగో అటు ట్రంప్ అంటున్నాడు, ఇప్పుడు తాజాగా చైనా అంటుంది, ఇది మనకు చాలా అవమానం, ఈ వెంటనే దీని మీద మోదీ మాట్లాడాలంటే ఎన్నిసార్లు మాట్లాడాలి? మనం ఎన్నిసార్లు రిటాలియేషన్ చేస్తున్నా కూడా వాళ్ళు అలాగే మాట్లాడుతూ ఉన్నారు. అది ఒక రాజకీయం. ఆ రాజకీయానికి తగ్గట్లుగా ఇక్కడున్న విపక్షం ఆడకూడదు, వాళ్ళకు వంత పాట పాడకూడదు. మోదీయే ఖండించాలి ఏంటి? కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాహుల్ గాంధీ ఖండించకూడదా, సోనియా గాంధీ ఖండించకూడదా, ఈ జయరాం రమేష్ ఖండించకూడదా? అసలు ఎందుకు ప్రతిదానికి మోదీకి లింకప్ చేయటం? అలాగే భారత విదేశాంగ శాఖ ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయింది వాంగీ వ్యాఖ్యల మీద. మా దేశానికి సంబంధించినటువంటి పర్సనల్ మ్యాటర్స్లో ఏ దేశపు ఇన్వాల్వ్మెంట్ లేదు, ఒకవేళ వేలు ఎడతామంటే ఆ వేలు నరికేస్తాం అన్నట్లుగా రిప్లై ఇచ్చింది. మేము ఎవరి సహకారం తీసుకోలేదు, మాకు అంత గత్యంతరం లేదని ఖరాఖండిగా చెప్తూ ఉన్నా తాజాగా కూడా మరలా మోదీ మాట్లాడాలి అంటే ఏంటంటే, ఈ యొక్క భౌగోళిక రాజకీయాలు ఏవైతే భారత్కి అగైనిస్ట్గా లేదా భారత్ని ఇబ్బంది పెట్టేవిగా జరుగుతున్నాయో వాటి ఇంకాస్త ఫ్యూయల్ పోసేలాగా ఇక్కడున్న విపక్ష పార్టీలు వ్యవహరించడం నిజంగా శోచనీయమని చెప్పాలి.